UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో మ్యూజిక్ వాసు గారు ఉన్నారు, మోడర్న్ మైండ్ ఫిలాసఫర్. నమస్కారం సార్. నమస్కారం ఆయుష్మాన్ గారు. సార్, ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీరు చెప్పారు, మనము థాట్ ప్రాసెస్ తో పాటు స్కిల్స్ ఉండాలి, యాక్షన్ చేయాలి. యాక్షన్ చేయాలి అన్నప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, యాక్షన్ అనేది ఎలా చేయాలి, మరి యాక్షన్ చేయడానికి ఏదైనా అఫర్మేషన్స్ ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పేటప్పుడు నేను థాట్ ప్రాసెస్తో పాటు స్కిల్స్ ఉండాలి. అన్ని స్కిల్స్ అవసరం లేదండి. మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఏ ప్రోడక్ట్లో మీరు ఉన్నారో ఆ స్కిల్స్ ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ద గ్రేటెస్ట్ యాంకర్ అవ్వాలనుకోండి, గ్రేటెస్ట్ సింగర్ అవ్వాలనుకోండి, వాళ్ళకి అన్ని స్కిల్స్ అవసరం లేదు. ఆ ఫీల్డ్ కి ఆ ఫీల్డ్ లో జీనియస్ అయితే చాలు. ఇంకా అర్థమైందండి. అది అది చాలు కదా. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ ఎంచుకునేటప్పుడు అది అయితే చాలు. అయితే ఇప్పుడు దానికి థాట్ ప్రాసెస్ కానీ, విజువలైజేషన్ కానీ, అఫర్మేషన్స్ కానీ, యాక్షన్ ఎలా రావాలి. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రపంచంలోనండి డబ్బు సంపాదించుకోవడానికి, సక్సెస్ అవ్వకపోవడానికి గ్రేటెస్ట్ కారణం ఏదైనా ఉందంటే బద్ధకం అండి. అండ్ నిర్లక్ష్యం, ప్రిపరేషన్ అవ్వకపోవడం. మాధవన్ తెలుసండి, సినిమా హీరో. ఆయన ఒక మాట చెప్తారు, ప్రిపరేషన్ అనేది ఐరన్ లాగా ఉంటే లక్ మ్యాగ్నెట్ లాగా అంటుకుంటదంట. ఓకే, ప్రిపరేషన్ ఐరన్ లాగా ఉందనుకోండి, లక్ మ్యాగ్నెట్ లాగా అంటుకుంటది. ప్రపంచంలోని నువ్వు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే నిర్లక్ష్యం, బద్ధకం. బద్ధకం వల్ల దరిద్రులు అవుతారండి. ఇప్పుడు నువ్వు ఒకడు ఒక చెట్టు కనిపిస్తుంది, మ్యాంగోస్ ఉన్నాయి, ఒకడు చూస్తున్నాడు నా దగ్గరికి వస్తుంది అని. ఒకడేమో చెట్టు ఎక్కుతున్నాడు, ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎలా ఎక్కాలి స్ట్రాటజీలు గీసుకుంటున్నాడు పేపర్ మీద. ఒకడేమో డైరెక్ట్ రాయితో కొడుతున్నాడు, 10 రాళ్ళు 20 రాళ్ళు కొడుతున్నాడు. ఎవడు గెలుస్తాడు? ఎవరైతే కొడుతున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. ఏంటండి స్పీడ్ అంటే స్పీడ్ అంటే యాక్షన్ అన్నమాట. నువ్వు ఒక పని చేసానన్నప్పుడు కొంతమంది చూస్తారు సంవత్సరాలు అయిపోతే ఆ పని మొదలు పెట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ స్లిమ్ అవ్వాలనో, ఇంగ్లీష్ నేర్చుకోవాలనో, లేదంటే ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనో, బిజినెస్ చేయాలనో. ఎంతో మంది మన ఆడియన్స్ ఇది చెయ్యాలనుకున్నాను బాబా, వాడు చేసాడు, నేను చేసుంటే ఈ ఐడియా నాదే అని అంటుంటారు. సో నేనేం చెప్తానంటే అండి, అక్కడ ఎందుకు చేయలేకపోయారండి? ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోలేకపోయారు. ఎవరైతే స్పీడ్ గా డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు మనీ మేకర్స్ అనమాట. స్పీడ్ డెసిషన్ మేకర్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ మనీ మేకర్ అనమాట. అంటే ఇక్కడ డెసిషన్ ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మైండ్ లో ఒకటి అడ్డుపడుతుంది అనమాట. దాన్నే పెయిన్ అంటారు. ఏమంటారు? పెయిన్ అనే ఒక న్యూరాన్ అడ్డుపడుతుంది. ఇప్పుడు ఏదైనా అబ్బా ఇప్పుడు ఇది చెయ్యాలా అని అనిపిస్తుంది, దాన్ని పెయిన్ టాలరెన్స్ అంటాను నా మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో. అయితే నా దగ్గరికి ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చి నేను ఏం చేస్తానంటే పెయిన్ అలవాటు చేస్తాను నేను ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ మైండ్కి ఎలా అలవాటు చేస్తానంటే, భారతదేశంలో ఎక్కడైనా సరే పెయిన్ లేకుంటే డబ్బు రావాలనే కదా. అంటే ఎఫర్ట్ లేకుండా ఈజీగా మనీ వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ లో. నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ 50% పెయిన్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు 1 to 100 అండి నా ఫిలాసఫీ, మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో 1 to 100. ఇప్పుడు నీ లెవెల్ 2లో ఉందనుకోండి పెయిన్ తీసుకునేది, ఓకే, కానీ నీకు వచ్చే కష్టం 10లో ఉందనుకోండి, నువ్వు భరించలేవు. అవును. కానీ నీ పెయిన్ లెవెల్ నేను 50కి 60కి తీసుకెళ్ళిపోయాను అనుకోండి, 100కి తీసుకెళ్ళాను, కానీ నీ లిమిట్ 60లో ఉంది, నీకు 10% పెయిన్ వచ్చింది అనుకోండి, తట్టుకోగలవు కదా. సామాన్యులు 2%లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లయింట్ ఫోన్ చేస్తే 2 సార్లు వెళ్తే బోర్ కొడదు, అంటే చిరాకు అనిపిస్తుంది. కానీ నేను నీకు 20 సార్లు వెళ్ళినా సరే ట్రైనింగ్ ఇచ్చాను అనుకోండి మైండ్ కి, అవును, అప్పుడు ఒక హ్యాబిట్ అయిపోతుంది. అప్పుడు 10 సార్లు తిరిగినా మీకు ఏమనిపిస్తుంది? ఇంకా 10 సార్లు తిరగొచ్చు అనిపిస్తుంది. మైండ్ లో రిజర్వ్ ఉంటది అనమాట. అంటే మీకేం కష్టం అనిపించదు. ఇప్పుడు కొంతమంది నేవీలోని, ఆర్మీలోని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళంత టఫ్ గా ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళు మైండ్ కి బాడీకి పెయిన్ ట్రైనింగ్ ఇస్తారు, పెయిన్ టాలరెన్స్ ట్రైనింగ్. అంటే లెవెల్ పెంచుకుంటారు అనమాట. అయితే నా దగ్గరికి వస్తారు కదండి కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తూ ఇప్పుడు యాక్షన్ చేయడానికి భయం ఉంటది కదా, బద్ధకం ఉంటది కదా. నేను వాళ్ళని 100x లో, మోడర్న్ మైండ్ ఫిలాసఫీ 100x లో పెయిన్ తీసుకోవడం అనేది నేర్పిస్తాను. ప్రతి దాంట్లో ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, అబ్బా ఈ పెయిన్ ఎత్తాలా అని అనిపిస్తుంది, అది 100x లో పెయిన్ తీసుకోవడం అలవాటు చేసిన మైండ్ కి బాడీకి న్యూరాన్స్ యాక్టివ్ చేయిస్తాను. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యట్లేదు అంటే పెయిన్ తీసుకునే న్యూరాన్స్ చచ్చిపడిపోయాయి మైండ్ లో. అంటే మైండ్ అలవాట్లేదు, నీ మైండ్ ని బాడీని దానికి అలవాటు చేస్తాను అనుకోండి, అదొకసారి సిస్టమ్ సెట్ అయిపోద్ది. అయితే ఇప్పుడు మీకు అలవాటు అయిపోయింది సిస్టమ్, కానీ మీరు ఒక 1 month గోవా వెళ్ళి చిల్ అయ్యారు, మళ్ళీ డియాక్టివేట్ అయిపోద్ది. అయితే దీన్ని పెయిన్ యాక్షన్ ఎక్సర్సైజ్ అంటారు. ఏంటండి? పెయిన్ యాక్షన్ ఎక్సర్సైజ్ అనమాట.
అయితే ఒక్కసారి మళ్ళీ అలవాటు మైండ్ ఏంటంటే ఒక బేబీ లాంటిది అనమాట. దానికి ఏది అలవాటు చేస్తే మైండ్ బాడీ ఇంటర్లింక్డ్ అండి. మైండ్ కి బాడీకి ఏది అలవాటు చేస్తే అది లొంగుతుంది. ఆర్ట్ ఆఫ్ ది మైండ్ కంట్రోల్ లో భగవద్గీతలో ఏం చెప్తారంటే మైండ్ ని బాడీని కంట్రోల్ చేయడం నేర్పిస్తారు. అవును. అంటే నీ స్వాధీనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చూడండి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 8 hours అయినా చదువుతారు. ఒకడు 1 hour చదివితేనే అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ అయిన విద్యార్థి సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళి 8 hours కూర్చోాలంటే ఎలా ఉంటుంది దానికి? అవును, ఉండలేడు. ఎందుకు? అప్పటి వరకు చిల్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక పని చేయలేకపోతున్నావు అంటే దాన్ని నువ్వు చేయలేకపోవడం నీ తప్పు కాదు. నీ మైండ్ బాడీకి న్యూరాన్స్, పెయిన్ న్యూరాన్స్ అనేది యాక్టివ్ లో లేవు. ఎందుకు? నీ మైండ్ దీనికి అలవాటు పడిపోయింది. అయితే మనుషులందరూ ఒకటేనండి. మనుషులందరూ ఒకటే. ఇప్పుడు మీరు ఏదైనా నెంబర్ 1 సాధించారంటే నేను సాధించవచ్చు. అటువంటి పెయిన్ న్యూరాన్స్ నాది కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటే. అవును. దీనికి 30 days 41 days టైం పడుతుంది. అంతేగాని నేను చేయలేంటి కాదు. అరే ఇంత బాగా 8 hours ఎలా చేయగలుగుతున్నాడు? 20 rounds వెళ్ళినా సరే వీడికి అలసట రావట్లేదురా. 100 push-ups ఎలా తీయగలుగుతున్నాడు? ఇంత బాగా డాన్స్ ఎలా చేస్తున్నారంటే నేనేం చెప్తానంటే ఆలు మనం ఒకటే. దేవుడు అందరికీ సమాన పవర్స్ ఇచ్చారు. ఎన్ఎల్పి సూత్రం ఏం చెప్తుందంటే మీరు చేసేది నేను చేయగలను, నేను చేసేది మీరు కూడా చేయగలరు. ఆ కెపాసిటీ ఉంటది కదండి మైండ్ అండ్ బాడీ. దాన్ని యాక్షన్ ఎక్సర్సైజ్ తో ప్రాక్టీస్ చెయ్యాలి. స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తే ఒక 1 month లో నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు. నువ్వు అప్పుడు వద్దన్న నీ మైండ్ బాడీ ఆ పని చేసేస్తుంటది ఆటోమేటిక్ గా. 100x లో నువ్వు నేర్పించేసినప్పుడు 10x లో 20x లో నీకు పని ఉంది అనుకోండి, నీకు ఆల్రెడీ 50x 20x కెపాసిటీ ఉంది, ఈజీగా చేసేస్తావు కదా. అవును. సో ప్రతి ఎప్పుడు కూడా మన మైండ్కి బాడీకి పెయిన్ అని అలవాటు చేయాలంటే ఎదురు తిరగాలన్నమాట. ఏం చేయాలండి? ఎదురు తిరగాలి. ఏ పని అయితే నీకు చేస్తే అన్కంఫర్ట్ గా ఉంటుందో ఆ పని చేయడమే. అప్పుడే మనకు అప్పుడు ఆ పని నెమ్మదిగా చేయడం అలవాటు అయింది అనుకోండి, మైండ్ అండ్ బాడీ నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు పెయిన్ తీసుకున్న తర్వాత మరి ఎంజాయ్ చేయాలి కదా అని అంటే నువ్వు ఆ పని చేసిన తర్వాత ఒక ఎంజాయ్మెంట్ ఏదైనా చేయి. రివార్డ్ అంటారు. అయితే మనం ఏం చెప్తాం? ముందు సినిమా చూసి పుస్తకాలు చదువుతాం, ముందు పబ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేస్తాం. అలా కాదు. దీని పెయిన్ అండ్ రివార్డ్ అనమాట. అంటే నీకు రివార్డ్ కావాలి, మైండ్ కి బాడీకి రివార్డ్ కావాలి కదా. అబ్బా ఈరోజు బాగా అలిసిపోయిన రా, పద పబ్కి వెళ్దాం. బాగా రిలాక్స్ అవ్వాలిరా, పద గోవాకి వెళ్దాం. అంటే ఏంటి? రివార్డ్ కావాలి మైండ్ కి బాడీకి. ఎప్పుడు దానికి అదే కావాలి. అది కావాలంటే నువ్వు ఈ టాస్క్ చేస్తేనే నేను నీకు అది ఇస్తాను. మీ గతంలో చెప్పినట్టు మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఏది మేము ఆపం, కానీ దేనికి ఎడిక్ట్ అవ్వం. మనిషి డబ్బు సంపాదించేది హ్యాపీగా ఉండడానికి. మనం అన్నీ చేస్తాం, దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. బట్ మైండ్కి పెయిన్ టాలరెన్స్ అనేది అలవాటు చేయాలి. దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అంటే దాన్ని ఎలా చేయాలి? ఏదైతే నీకు డిస్కంఫర్ట్గా ఉంటుందో దాన్ని నెమ్మదిగా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోజుకి 4 గంటలు చదవాలనుకోండి. నేను ఒక స్టూడెంట్కి ఇచ్చే కౌన్సిలింగ్ ఏంటంటే నువ్వు డైలీ 20 minutes కూర్చోడం ప్రాక్టీస్ చేయి. కదలకంట కూర్చోడం జస్ట్. అప్పుడు మైండ్ బాడీ కొంచెం అలవాటు అవుతుంది. ఇంకొక అరగంట సేపు ముందు పుస్తకం పెట్టుకో, జస్ట్ దానికి అది చూడు. ఒక 1 వారం రోజులు ప్రాక్టీస్ చేయి. అలాగా అలవాటు అవుతుంది అనమాట. ఫస్ట్ మైండ్కి బాడీకి ఆ పెయిన్ అనేది అలవాటు చేయాలి. ఎప్పుడైతే పెయిన్ని స్ట్రాంగ్గా అలవాటు చేస్తావో నీకు ఎటువంటి కష్టమైనా భరించేస్తావు. చాలా మందికి ఆ పెయిన్ అలవాటు లేదు. కరెక్ట్. సో పెయిన్ టాలరెన్స్ అనమాట. దాన్ని 100x లో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి ఒక 50 kilometers నడమన్నారు అనుకోండి, నడుస్తాను నేను. నా మైండ్ ఏం చెప్తుంది? అలిసిపోయో వద్దు అంటది. దానికి నాకు పోటీ అనమాట. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తాను. మైండ్కి లొంగకూడదు అంటాను నేను. మైండ్కి బాడీకి లొంగకూడదు. ఇప్పుడు చాలా మంది డ్రింక్కి ఎడిక్ట్ అయిపోతారు కదండి, జూదానికి ఎడిక్ట్ అయిపోద్ది. దాని అర్థం ఏంటి? మైండ్కి బాడీకి లొంగిపోతున్నారు. సార్ మరి మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో అన్నీ చేయొచ్చు కదా అంటే నేనేం చెప్తానంటే ఏదైనా అకేషన్ వైజ్ ఏదైనా సాధించిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ లాయర్స్ ఉంటారు, దే ఆర్ ఆల్సో ఎంజాయ్ చేస్తుంటారు కదా 5 star హోటల్లో. బట్ వాళ్ళు మోడర్న్ మైండ్లో చేస్తారా లేదంటే చీప్ డోపమైన్లో చేస్తారా? ఇప్పుడు మీరు ఇప్పుడు కొంతమంది బార్లకు వెళ్తుంటే ఇలా ఊగుతుంటారు కొంతమంది. ఆ రోజు ఒక 5,000 rupees సంపాదిస్తే ఆ రోజు అంతా పెట్టేస్తాడు అనమాట. అంటే అది చీప్ డోపమైన్కి అలవాటు పడిపోయాడు. నేను ఎర్న్ డోపమైన్ గురించి చెప్తున్నాను. ఎర్న్ అంటే నువ్వు ఏదైనా టాస్క్ చేసిన తర్వాత ఎంజాయ్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక కాఫీ ఇచ్చారండి, నేను ఒక ఎపిసోడ్ చేసిన తర్వాత ఈ కాఫీ తాగా. ఈ కాఫీ తాగడానికి నాకు అర్హత సంపాదించా. నేను లంచ్ చేసిన అంతే. ఏదైనా పని చేస్తే నేను అది చేస్తాను అనమాట. ఏదైనా అంతే. ఇప్పుడు మా బిల్డర్స్ చాలా మంది పిలుస్తుంటారు, ప్రొడ్యూసర్లు, వాళ్ళతో మాట్లాడడానికి అన్నీ ఉంటాయి. కానీ ఏదైనా టాస్క్ చేస్తేనే ముట్టుకోవాలి మనం. సో దిస్ ఇస్ ద మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. పెయిన్ని 100x లో తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే పెయిన్ని నువ్వు భరించడం నేర్చుకుంటావో అందులో 100x లో ఉంటావో, మహా అయితే మనుషులకు వచ్చేది 5x 10x అండి.
ఒక 50x పెయిన్ భరించడం అలవాటు అయిపోయింది అనుకోండి, నువ్వు ఏదైనా చేసేస్తావు. కానీ పక్కోడికి ఎలా ఉంటుంది తెలిసింది, ఈ మనిషా రోబోరా బాబు, ఎలా ఇది ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు అసలు అనిపిస్తుంది. బికాజ్ మ్యూజిక్ కోసం మోడర్న్ ఫిలాసఫీలో 100x పెయిన్ నేర్పించేసాం కదా మనం. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఏదైనా పని చేయడం, యాక్షన్ చేయడం కష్టం అంటారా, ఈజీ అంటారా? మీరు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఈజీ అవుతుంది. 100% ఈజీ అవుతుందండి. ఎందుకో చెప్పనండి, ఫస్ట్ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. అవును. అంత ఎందుకండి, మీరు యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. అవును. కానీ క్రమేణా అలవాటు చేస్తే ఫోన్ మాట్లాడితే క్యాజువల్గా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, మైండ్కి బాడీకి అలవాటు అయ్యిందని. మైండ్కి బాడీకి పెయిన్ అనేది అలవాటు అవ్వకపోతే అది నీకు ఎదురు తిరుగుతుంది. దాన్ని మనకి ఎదురు తిరగాలి. మైండ్ని బాడీని నేను గెలవనివ్వను, నేను తొక్కుతాను, లేదంటే మైండ్ మిమ్మల్ని తొక్కేస్తుంది. ఇది పెద్ద జగన్నాటక సూత్రధారం. మైండ్ స్వర్గాన్ని నరకంలో చూపిస్తుంది, నరకాన్ని స్వర్గంలో కూడా చూపిస్తుంది. సో అటువంటి మైండ్నే మనం తొక్కి నార తీయాలన్నమాట. కరెక్ట్ గా చెప్పారు సార్. సో మీరు చెప్పినట్టు పెయిన్ టాలరెన్స్ అండ్ పెయిన్ అండ్ రివార్డ్ అనే ఒక ఫార్ములా పాటిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు యాక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.